హాయ్ అండి. వెల్కమ్ టు మై సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నా బర్త్డే వీడియో. నేను లేచేసరికి మా వారు నా కోసం బర్త్డే గిఫ్ట్ అయితే ఇలా ప్యాక్ చేసి ఉంచారనమాట. నేను మార్నింగ్ లేచి బయటకు వచ్చేసరికి గిఫ్ట్ అయితే కనిపించింది. ఇక్కడ మా పిల్లలైతే గిఫ్ట్ ఓపెన్ చేయమని చెప్పారు. సో ఇక్కడ నేను గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అన్నా, అలాగే వాచెస్, బ్రేస్లెట్స్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి. సో అవి నాకు కలెక్ట్ చేస్తూ ఉంటాను నేను. ఇక్కడ నా బర్త్డేకి అయితే మా వారు ఈసారి హ్యాండ్ బ్యాగ్, అలాగే దాంతో పాటు ఒక డ్రెస్ అయితే గిఫ్ట్ చేశారు. రెండు కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ ఈసారి నా బర్త్డే స్పెషల్ అని చెప్పాను. ఎందుకంటే మా బాబు ఇంతవరకు కూడా వాడికి బర్త్డే గురించి తెలియదు. ఈ ఇయర్ వాడు పెద్దవాడు అవ్వడం వల్ల వాడు నాకన్నా కూడా చాలా ఎక్సైటింగ్గా నేను లేవగానే మమ్మీ హ్యాపీ బర్త్డే అని చాలాసార్లు చెప్పాడు. సో నాకు అది చాలా బాగా అనిపించింది. మా పిల్లలిద్దరూ కూడా నా కోసం గ్రీటింగ్ కార్డ్స్ అయితే తయారు చేశారు. నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు లంచ్ బాక్స్లోకి, అలాగే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈరోజు పూరి, అలాగే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేయమని చెప్పారు. దానికోసం ఇక్కడ నేను కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీలోకి ఇక్కడ నేను ఒక 3 టమాటోస్, అలాగే ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పన్నీర్ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా. సో నేను ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే ముందుగా అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాను. నెక్స్ట్ వాళ్ళ స్నాక్స్ బాక్స్లోకి ఈరోజు పూల్ మకానా అయితే ఫ్రై చేస్తున్నాను. కొంచెం గీ, అలాగే సాల్ట్ వేసి ఫ్రై అయితే చేసి పెట్టేస్తాను. నెక్స్ట్ ఇక్కడ పన్నీర్ కర్రీలోకి కొంచెం ఆయిల్ తీసుకొని దానిలోకి టమాటో, చెక్క, లవంగాలు, అలాగే ఇలాచి, ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ కొంచెం బటర్ అనేది తీసుకొని అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు అనేది వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను కసూరి మేతి అనేది యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ దానిలో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం కర్రీ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత దానిలో పన్నీర్ ముక్కలు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ పన్నీర్ కర్రీ అనేది అయిపోవచ్చింది. నెక్స్ట్ దీనిలోకి పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పూరి అనేది ముందుగానే చేసి రెడీగా పెట్టుకున్నాను. అయినా సరే మనం పూరి చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటే మనం పూరి వేయగానే అవి పొంగుతాయి. ఆయిల్ వేడిగా లేకపోతే పూరి అనేది అస్సలు పొంగదండి, టేస్ట్గా కూడా ఉండవు. నెక్స్ట్ ఇక్కడ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీ ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మా పిల్లలిద్దరికీ కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇచ్చేసాను. నెక్స్ట్ మా పాప లంచ్ బాక్స్లో కూడా ఈ విధంగా పూరి, అలాగే పన్నీర్ కర్రీ పెట్టేసి స్నాక్స్లోకి అయితే పూల్ మకానా పెట్టేశాను. మా పాప లంచ్ బాక్స్ తీసుకొని తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మా వారు నేను కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లోకి కొంచెం పన్నీర్ ఉంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. మా పిల్లలు ఇద్దరు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. సో ఈరోజు నా లంచ్ అయితే పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఈవినింగ్ నాకు పాయసం తినాలనిపించింది. అందుకని చెప్పి పాలైతే ఇక్కడ మరిగించుకొని వేయించిన సేమియాలో ఈ విధంగా పాలు అనేది యాడ్ చేస్తున్నాను. మనకి 1 లీటర్ మిల్క్ పెడితే ఇవి 1/2 లీటర్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. అలా అయితే ఈ సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఎంత స్వీట్ అయితే తింటామో అంత స్వీట్ అయితే పంచదార యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఈవినింగ్ మా పిల్లలు ఎలాగైనా సరే కేక్ కట్ చేయాలని చెప్పి నా కోసం కేక్ అయితే తెప్పించారు. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. మా వారు నా కోసం తీసుకొచ్చిన డ్రెస్ అయితే నేను వేసుకున్నాను. నాకు ఈ కేక్ కటింగ్స్ అన్నీ కూడా అంతగా నచ్చదండి. కానీ మా పిల్లలు అయితే ఎలాగైనా కేక్ కట్ చేయాలని చెప్పేసి కేక్ అయితే తెప్పించారు. ఇక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము డిన్నర్కి అయితే బయటకు వచ్చాము. మా నలుగురి ఫేవరెట్ ప్లాట్ఫామ్ 65కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మాకు ఇష్టమైన ఫుడ్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. బటర్ నాన్, అలాగే బటర్ చికెన్, అలాగే మా పిల్లల ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఈవినింగ్ అయితే ఇలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా మా పిల్లలతో నా బర్త్డే అయితే జరిగిందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.